హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా వీడియో అయితే చేయలేకపోయా అండి. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే గుడికైతే బయలుదేరామండి. అంటే ఈరోజు మంగళవారం కదా, 3 to 4:30 రాహుకాలం ఉంటుంది కదా, రాహుకాలంలో దీపం పెట్టేద్దామని చెప్పి నేను మా బాబు అయితే రెడీ అయ్యి ఇంకా బయలుదేరామండి గుడికి. ఇదిగోండి పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం రెడీ చేసుకుంటున్నాను. ఒకే బాక్స్లో పసుపు, కుంకుమ, బియ్యం పిండి అయితే పెట్టేసా అండి. విడివిడిగా పెడితే మళ్ళీ అక్కడ తీసుకోవడానికి ప్రాబ్లంగా ఉంటుంది. అన్నీ ఒక్కొక్కటి పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండాలి కదండి. అందుకని చెప్పి అలాగే పూలు, అరటిపండ్లు, ఇంకా పూజకు కావాల్సిన సామాన్ అంతా అలా బుట్టలో అయితే సర్దేసుకొని ఇంకా అయితే బయలుదేరామండి. ఈరోజు క్లైమేట్ కూడా అంత వేడిగా ఏం లేదు, చల్లగానే ఉంది కదా. మాకైతే ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అండి, గంగమ్మ అమ్మవారు. అక్కడికైతే బయలుదేరాము. ఇంకా ఇదిగోండి బయట అయితే చెప్పులు విప్పేసి మేము వెళ్ళేసరికి 3:30 అయింది. అప్పటికి కూడా జనాలు ఫుల్గా ఉన్నారండి. ఆ టైంలో కూడా అంటే కొంచెం ఇటు సైడ్ తమిళనాడు సైడు రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టాలంటారు కదండి. అందువల్ల మేము కూడా ఇక్కడైతే దీపాలు పెట్టడం కోసం రెడీ చేస్తున్నా అండి. నాకు బియ్యం పిండితో ముగ్గు పెట్టడం అంతగా రాదు, పెడతాను కానీ నీట్గా రాదు. బియ్యం పిండితో అయితే ముగ్గును వేసేసి అలాగే నిమ్మకాయ దీపాలు అయితే వెలిగించా అండి. వీడియోలో కొంచెం కనిపించి ఉంటుంది నా బ్లాక్ బీడ్స్. ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. అంటే నా నల్ల పూసలు చాలా ఇష్టం అండి, నాకు నల్ల పూసలు అంటే. అందుకని చెప్పి అప్పుడప్పుడు కొంటూ ఉంటాను. మా బాబుని వీడియో తీయమంటే తీయడంటండి, చిన్న క్లిప్పే తీశాడు. ఇక్కడైతే ఇంకా ఇదిగోండి ఇలా అన్నీ ఇలా అయితే రెడీ చేసేసుకొని ఇంకా దీపాలను అయితే వెలిగించుకొని ఆ తర్వాత అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి అని చెప్పి ఇంకా ఈరోజు ఎలాగైనా సరే వీడియో పెట్టాలని చెప్పి గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి వీడియో అయితే తీసా అండి. ఈ మధ్య ఊరు వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి ఎందుకో బ్యాక్ పెయిన్ అండి, విపరీతంగా పెయిన్ వచ్చేస్తూ ఉంది. అందువల్లే వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. అందరూ కనిపిస్తారు చూడండి, అది బొట్రాయి అంటారో ఏంటో అండి, నాకు సరిగా ఐడియా లేదు. అక్కడైతే చీరలు అవంతా తాకిచ్చేసి అమ్మవారికి, కొంతమంది అమ్మవారికే ఇస్తున్నారు, కొంతమంది తాకిచ్చేసి ఇంటికి తెచ్చుకుంటున్నారండి. ఇదిగోండి ఇక్కడ నేను కూడా పసుపు, కుంకుమ, పూలు అవంతా వేసి దండం పెట్టుకొని బయటకు వచ్చాక ఇలా ఉప్పునైతే అందరూ ప్యాకెట్స్ తీసుకొచ్చి అలా వేస్తున్నారండి. ఆ బయట కూడా దండం పెట్టేసుకొని అమ్మవారిని అయితే ఇదిగోండి, ఇది అయితే 1000 కళ్ళ దుత్తండి, అంటే దిష్టి లేకుండా ఉంటుందని చెప్పి అక్కడైతే 50 రూపీస్ అమ్ముతూ ఉంటే మా బాబుకి కూడా అక్కడ తీసుకొని అదైతే లోపల కర్పూరం వెలిగించి పెడతారు. గుడి చుట్టూ 3 రౌండ్లు అయితే తిరిగేసి అక్కడ వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళైతే పగలగొడతారండి. అలా పగలగొట్టినందుకు వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇవ్వాలి. మా బాబుని పెట్టుకో అంటే లేదు, నాకు వద్దు వద్దు అంటుంటేను నేనే పెట్టాను. నేను తీసుకోలేదులేండి, మా బాబుకైతే ప్రతి ఇయర్ అలా 1000 కళ్ళ దుత్త దిష్టి లేకుండా ఉంటుందని చెప్పి అలా పెడతా అండి. ఇక్కడైతే ఇంకా లోపల అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నా. లోపల వీడియో అయితే తీయకూడదు కదండి. అమ్మవారు అయితే మెరిసిపోతూ ఉన్నారండి. మొహం అయితే బంగారు తొడిగారు, పక్కన చేతులు అవంతా వెండివి, పైన అయితే కిరీటం మెరిసిపోతూ ఉంది. చాలా అందంగా ఉన్నారు ఆ లైటింగ్కి. కానీ ఎక్కువ వీడియో తీయకూడదు కదా, అందుకని చెప్పి ఎక్కువ తీయలేదు. ఇక్కడైతే పొంగళ్ళు మనం ఇక్కడే వచ్చి కూడా పొంగళ్ళు వండుకొని పెట్టవచ్చండి. నేనైతే ఇంటి దగ్గర నుంచే చేసుకొని వెళ్ళాలి, కానీ పొయ్యిలు కట్లు అన్నీ ఉంటాయి, మనం అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అక్కడే ఒకవైపు అట్లా నాగులు ఉంటాయండి విగ్రహాలు, అక్కడ కూడా దండం పెట్టుకొని మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేలోపే వర్షం పడుతూ ఉంది. మళ్ళీ ఆటోలో 20 రూపీస్ అండి, షేర్ ఆటో అయితే 20 రూపీస్.
మళ్ళీ ఆటోలోనే ఇంటికి బయలుదేరి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి టైం 4:15 అట్లా అయింది. సో నేను మా బాబు వీడియో పెట్టి చాలా రోజులైంది కదండి, మీ అందరిని ఒకసారి పలకరిద్దాం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా అండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.